పీసీ టండా, లక్ష్మణ్ నాయక్, రాజలక్ష్మి. పీసీ టండాకి ఎందుకంటే ఇవాళ నాకు దాదాపు 30 నుంచి 35 సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం ఉంది కాబట్టి నాకు అనుభవంతో కాబట్టి ఇంతకుముందు కూడా మాజీ సర్పంచ్ మోహన్ నాయక్ కూడా ఇక్కడ మన ఆర్ట గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి సర్పంచ్ చేసినాం. ఇది కూడా ఈసారి కూడా మనం కూడా ఎంపీటీసీ అని చెప్పి రవి నాయక్ ఎంపీటీసీ కూడా చేసినాం నా తరపు నుంచి. అప్పుడు నాకు 3 పిల్లలు ఛాన్స్ అవుతుందని చెప్పి ఒకసారి గవర్నమెంట్ నాకు ఆకర్షణ చేయలే. ఇంతకుముందు కూడా పోయినసారి మన గ్రామ పంచాయతీ అలాగైనప్పుడు కూడా మా కొడుకుని శ్రీనివాస్ అని చెప్పి సర్పంచ్ క్యాండిడేట్ నిలబెట్టిన టీడీపీ తరఫున ఖాళీ ఒక 7 ఓట్లతో ఓడిపోయాడు. ఇంతకుముందు మా కోడలు జ్యోతి అని చెప్పి కూడా ఎంపీటీస్గా చెన్నరెడ్డి కూడా మనకు తీసుకురాడు అని చెప్పి నిలబెట్టిన కాబట్టి చెన్నరెడ్డి కూడా ఓట్లు కాకపోతే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా టండ జనం నాకు ఓటేసారు కాబట్టి కొన్ని ఓట్ల 30-40 ఇది కూడా అప్పటి నుంచి కూడా మా టండ ప్రజల వెంబడి నేను అధికారం లేకున్నా కానీ ఉన్నా కానీ మా కార్యకర్తలతో సేవలు చేసుకుంటా వాళ్ళు ఏ ఆప్తి వచ్చిన వాళ్ళు ఎమ్మడి ఉండి ఏ పది వాళ్ళు ఎమ్మడి ఉండి నేనని చెప్పి ఎక్కువ వాళ్ళతోటి కూడా డిస్కషన్ చేయాలి. నేను ఎక్కడ పోయినా కానీ నేను ఈడ ఉన్నా ఆడ ఉన్నా కూడా నేను ఎప్పుడు తప్పించుకోలే. అలా నీవు ఉన్నామంటే ఫోన్ చేసినా కానీ ఏ విషయం కానీ నేను ముందుకెళ్ళి పని చేసుకుంటూ పోతున్నా. అట్టడి కూడా నేను 5 ఏళ్ళు నేను ఓడిపోయినా కానీ ఒక్క పిల్లగాడు కానీ పెళ్లి చేసుకున్నామంటే కింటా బియ్యం కూడా అలాగే పెళ్లికు నాతో చూసినంతగా నాకు కావాలని చెప్పి నా ఉద్దేశంతో ఇవ్వాలని చెప్పి కింటా బియ్యం ఇచ్చిన. మళ్ళీ కూడా మా ఊర్లో కూడా ఏమైనా చచ్చిపోయినా కానీ 50 కిలో బియ్యం ఇచ్చిన. ఇట్లా ఏమైనా సమస్య వచ్చినా కానీ మా ఊర్లో కానీ మా పిల్లలకు కూడా గేమ్స్ గిట్లా ఏమైనా మా దేవునిపురం జాతర పెట్టుకున్నప్పుడు కూడా అంజనేయుల గుడి అని చెప్పి గుడి పేరు మీద పిల్లలకు మా ఊరి పిల్లలు అని చెప్పి అన్ని పిల్లలకు కూడా టీషర్ట్ ఇప్పిస్తున్నా. అలా కూడా కబడ్డీ ఆడినప్పుడు కూడా అలా కూడా గేమ్స్ ఏం కావాలనో అలా కూడా దాదా ఇస్తున్నా. ఇట్లాంటి పరిస్థితి ఏది వచ్చినా కానీ ముందు ఉండి మా పిల్లల పరిస్థితి కానీ మన టీచర్ మన పిల్లలకు కూడా 5వ తరగతి కూడా పిల్లలు కూడా మనం స్కూల్లో మంచిగా చదువుకోవాలని చెప్పి ఎగ్జామ్ రాసి మన 4వ తరగతి రాసి 5వ తరగతిలో పోవాలని చెప్పి గురుకుల పాఠశాలలో పోవాలని చెప్పి అట్లా బుక్స్ కూడా ఇప్పిస్తున్నా. ఇట్లాంటి మళ్ళీ ఏమన్నా అంటే మన ఊరి కోసం ఏమైనా పనులు కావాలంటే ఇంకేమైనా కావాలన్నా అధికారం మనం కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ తోటి మన ఎమ్మెల్యే తోటి ఏ పని అయినా మన టండకు అభివృద్ధి చేయాలన్నా మంచి చేయాలన్నా కానీ మన ఎమ్మెల్యే సాబ్ ఉండు, సీఎం ఉండు, మనం కాబట్టి ఎంపీ ఉండు అన్నీ ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు కూడా నన్ను ఇప్పుడు ప్రజలతోటి ఒకసారి నన్ను ఛాన్స్ ఇచ్చి గెలిపిస్తే ఏం చేయాలంటే మా పిల్లలకు కూడా మనకు అలా ఆడుకునేకి వాళ్ళకు ఎందుకంటే జాగా లేదు కాబట్టి ఒక అర్ధకరం భూమి కూడా మా పిల్లలకి ఇప్పిస్తానని చెప్పి నా కోరిక ఉంది. ఇప్పిస్తాను కోరిక కాదు ఇప్పిస్తుంది. అది ఒకటి మా పిల్లలకు కూడా క్రికెట్ లేదు ఆడుకున్నాకు 5 ఎకరాలు మాకు ఏదైనా లీజుకు భూమి అంటే ఏడాదికి లీజుకు తీసుకొని కూడా మా పిల్లలకు కూడా ఇప్పిస్తుంది. కూడా ఇప్పించి మాట్లాడి పిల్లలకు కూడా ఆడిపిస్తా. అది కూడా చేస్తా. మళ్ళా సౌకర్యం ఏముందంటే చాలామంది కూడా నేను ముందు ఉండి వాళ్ళకు సేవలు చేయాలి. మా ఊర్లో ఇంకేముందంటే చాలా రోడ్లు మాత్రం ఏడికాడికి అన్నీ పలిగిపోయినాయి. ఇంతకుముందు చేసిన రోడ్లు మనం ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేపించిన రోడ్లే అవి. ఆ రోడ్లు అన్నీ పోయినాయి, డ్రైనేజ్ కూడా అన్నీ పోయినాయి. ఆ డ్రైనేజ్ చేపిస్తా, రోడ్ చేపిస్తా, సీసీ కెమెరాలు లేవు, సీసీ కెమెరాలు కూడా చేపిస్తా మా ఊళ్ళకు. మళ్ళీ ఏముందంటే ఇది లైట్లు కూడా ఉన్నాయి కదా, లైట్లు కూడా ఒక్క లైట్ కూడా ఊర్లకు సమస్య లేకుండా చేస్తా. ఏ గలీజ్ లేకుండా దండ కూడా అభివృద్ధి చేస్తా. గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేస్తారు? ఏ పంతుడు ముందుకు వస్తారు? ఫస్ట్ నుంచి మేము చెప్పేది ఇప్పుడు గెలిచినాక నేను చేసే సేవ ఇప్పుడు ఇంతకుముందు అన్ని సేవలు చేసినా కదా, ఇప్పుడు నేను గెలిచినాక టండా కోసం గవర్నమెంట్ నిధులు వస్తాయి కదా, గవర్నమెంట్ నిధులు వస్తే ఏముంటాయంటే ఆ జీతాలకు అవిటి సరిపోతుంది కాబట్టి ఎమ్మెల్యే ఉండు కాబట్టి మా అధికారం పార్టీ ఉంది కాబట్టి ఎమ్మెల్యే తోటి మేము ముందుకు పోయి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ గోరీ కానీ మనకి ఎందుకంటే లైట్లు కానీ మన వీడికెళ్ళి అరవడంగా రోడ్డు కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే సాబ్ ఉండు కాబట్టి గవర్నమెంట్ ఫండ్ తోటి చేపిస్తాం. మన ముందు ఉండి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. మళ్ళీ ఎందుకంటే టండాకు అభివృద్ధి కోసం కావాలంటే నేను సొంతం పెట్టుకుంటా. మా టండా కోసం రేపు ఉంది నల్ల ట్యాక్స్ కట్టుకుంటారు, నేను సొంతం పెట్టుకుంటా. ట్యాక్స్ కట్టకుండా నేను సంవత్సరం నేను ట్యాక్స్ మా ఊరికి ఒక్క ట్యాక్స్ కూడా కట్టకుండా నేను పెట్టుకుంటా. అది నా బాధ్యత, అది మా ఊరి కోసం. ఇక గవర్నమెంట్ వచ్చే పనులు ఎందుకు రోడ్డు కానీ మోరీలు కానీ డ్రైనేజీలు కానీ
అవి చేపిస్తా. ఇంకా గవర్నమెంట్ వచ్చే పనులు కానీ ఆ జీతాలకు అలాగ సరిపోతుంది. నా హృదయం ఉందంటే పైన గవర్నమెంట్ ఉంది కాబట్టి దగ్గర నా పోవాలంటే మాది రేపు మా ఎమ్మెల్యే సాబ్ కూడా మంత్రి అయ్యే అవకాశం ఉంది, మంత్రి అవుతుండు. మా మంత్రి దగ్గర కూర్చుంటా. జనగాం నుంచి మన మంచాల వరకు మా రోడ్డు కూడా చేపించి, ఈ రోడ్డు కూడా మాకు బస్సు ఇక్కడ నుంచి అక్కడి నుంచి పోయినకు అది ఒక డెవలప్ చేపిస్తా. మళ్ళీ ఏముందంటే మా పిల్లలకు గంధ్యానం లేదని చెప్తారు, అది కూడా ఇంత గంధ్యానం చేసి ఒక మనం గ్రౌండ్ తీసుకొని అలా కూడా చేపిస్తా గవర్నమెంట్ తోటి. మా పిల్లలకు కూడా ఇంకేముందంటే ఇప్పుడు వాళ్ళ ఊతుకు ఏం చేస్తా అంటే మళ్ళీ వాళ్ళకు ఇప్పుడు ఆడుకుంటారు, వాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు, కబడ్డీ ఆడుకుంటారు, వాలీబాల్ ఆడుకుంటారు. అలా కూడా ఎందుకంటే ఒక గ్రౌండ్ లేదు కాబట్టి నేను సొంతం ఇప్పిస్తా. అట్లా ఇప్పించి మా పిల్లలకు కూడా ముందు నడిపించుకొని ఒక యూత్ బిల్లింగ్ కూడా మా గవర్నమెంట్తో మాట్లాడి ఎమ్మెల్యే సాబ్ తోటి చేసి యూత్ బిల్లింగ్ కూడా చేపిస్తాను నేను. ఇక మా టండాకి ఏ సౌకర్యం ఉన్నా కానీ మా ఊర్లో ఏముందంటే మా టండాలో ఏముందంటే ఎంప్లాయీస్ మొత్తం ఒక సంఘం ఉంది. ఆ సంఘం ద్వారా ఏముందంటే మాకు రేపు వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఈ అభివృద్ధి ఇట్లా టండాకి చేద్దామంటే మా గవర్నమెంట్ ఉంది కాబట్టి అందరితోటి సలహా తీసుకొని ఆ సలహాతోటి కూడా మా టండకు ఏ సౌకర్యం కావాలో సౌకర్యం చేస్తా. మా టండ కూడా ఇంకేముందంటే మాకు ఎల్లమ్మ గుడి ఉంది, ఇక్కడ గుడికి పోయినా కూడా దారి ఒకటి లేదు. ఎల్లమ్మ గుడి ఒక మాకు ఎన్ని రోజులు కూడా ఇక 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ అది ఏం చేయలేదు, రోడ్డు చేపియలే, గుడి కూడా ఏం చేయలే. ఇది కూడా ఈ రోడ్డు చేపించి ఆ గుడి కూడా నేను చేపిస్తాను, సొంత పైసలతోటి గుడి చేపిస్తాను. ఇంతకుముందు పోటీ కూడా సర్పంచ్ చేపించిన, ఎంపీటీసీ రెండు చేసినా కానీ సరే కాబట్టి 4-5 ఓట్లతోటి మేము అధికారం లేదు కాబట్టి మేము పోయినాం. ఎప్పుడు జనం ఏమడుండి జనం కూడా మన ఎమ్మడి ఉండి ఈసారి మనకు మంచి మెజార్టీతోటి గెలిపిస్తే ఇట్లాంటి మనిషి మనకు దొరకడు. ఈ మనిషి చేస్తేనే మన టండకు అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ఏముందంటే ఒక పిల్లగాడు ఏముందంటే ఇప్పుడు గణేష్ మనటోడు ఏముందంటే 16 ఏళ్ళ పిల్లని ఎమ్మడి పెట్టుకొని ఇప్పటికే 2 సార్లు 3 సార్లు దానికి ఆధార్ కార్డు చేంజ్ చేసిండు, ఈ చేంజ్ చేసి ఆ చేంజ్ చేసి కూడా ఇప్పుడు రాజకీయంలో తీసుకొచ్చిండు. మీ ఊర్లో సర్వే చేసిన ప్రకారం మీరే గెలుస్తారని మా సర్వేలో తెలుస్తుంది. ఇప్పుడు సర్వేలే కాదు గెలుస్తున్నాం, మేము గెలుస్తున్నాము, జనం కూడా అంటారు నా ఎమ్మడి జనం కూడా. ఎందుకంటే ఇట్లాంటి ఈ ఫోర్సు చేసేది ఏముండంటే ఫోర్సు చేసి రాజకీయంలో పోవద్దు. ఎందుకంటే ఏజీ ఉన్న మనిషి రాజకీయంలో పోవాలి, అభివృద్ధి చేయాలి. రేపు ఇవాళ ఫోర్స్ చేసి రాజకీయం ఊరు కూడా ఫోర్స్ చేస్తాడు, రేపు ఇవాళ దోసుకొని పోతాడు. అసలు దోసుకొని పోయిన దొంగని కూడా మనం రాజకీయంలో పెట్టవద్దు. ఇంకా చిన్న విషయం ఏముందంటే చిన్న విషయం తీసుకోవచ్చు, ఆ భూమి చేసుకుంటూ 30 ఎకరాలు చేసుకుంటూ 40 ఎకరాలు చేసుకుంటూ అని చేసే మాట తప్పుడు మాట. ఏమని భూమి చేపించుడు, ఆ భూమి చేసినాడు, నా భూమి నీ చేసుకున్నావు, నలుగురిలో పెట్టి కూర్చోబెట్టి మాట్లాడితే దానికి సమాధానం చేస్తా. 30 ఎకరాల భూమి ఉంటే 30 ఎకరాల భూమి దానం చేస్తా అందరికి, అది నాకు తీయని చెప్పినోనికి. ఎందుకంటే ఇట్లాంటి తప్పు మాటలు మాట్లాడే పరిస్థితి కాదు అది. ఇక్కడ నేను ఏ విషయంలో కూడా భూమి విషయంలో చెప్పొద్దు. ఇక్కడ నేను ఆ భూమి చేసినోడు ఎవడు తప్పు చేసినోడు కేసీఆర్ తప్పు చేసిన తప్పుని ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని అడగట్టుతుండు. బరణ ఏమి లాగేసి ఎవరు భూమి ఎవరు రాకుండా అడగట్టిండు. ఎందుకంటే ఆన్లైన్ ఉన్న భూములు వచ్చినాయి, ఆన్లైన్లో లేని భూమి రాలే. అందరికీ ఉంది సమస్య ఉన్నప్పుడు సరే నాకు ఆన్లైన్ ఉందేమో, ఆన్లైన్ వచ్చిన భూమి రాదేమో, మా పాలలో సమస్య ఉండొచ్చు అన్న, నీకు నా భూమి నీకు మీద వచ్చింది, మా పాలకు పనిచేస్తాను, నేను పనిచేస్తాను. నీ చెప్పేటోడు నీవాడు, నీకేమైనా సంబంధం నా భూమి గురించి మాట్లాడేది? లేకపోతే మీ అయ్యే భూమి పంచుకున్నానా, లేకపోతే నీ భూమి నేను తీసుకున్నానా? అది ఒక మాట్లాడు, ధైర్యం ఉంటే ఇట్లా మాట్లాడు. నా భూమి ఉన్నా కానీ గుంటెడు భూమి లేకుండా పంచిస్తా. మా తమ్ముడైనా ఒకటే, మా కొడుకుల్లో ఒకటే. నేను ఇట్లా నీ ఎట్లా చెప్పేటోడు నేను కాను. దేవుని ఇప్పుడు చెప్తున్నా, దేవుని తోడుగా చెప్తున్నా. ఎందుకంటే అది గవర్నమెంట్ భూమి, అది వచ్చేది తెలియదు, పోయేది తెలియదు. అది లావణి పట్ట, అది లావణి భూమి గురించి నేను మాట్లాడేది ఏంది? లేకపోతే ఎవరో పట్ట మార్చి ఎవరో రికార్డు మార్స్తే ఎవరో భూమి చేసుకుంటే అది మాట్లాడు, అది అలాగుంటుంది. ఎందుకంటే ఓడేరు జనం ఏందో భూమి మీద దీనికి ఇది ఇట్లా చేసుకుంటూ అట్లా చేసుకుంటూ అని చెప్పి మాయ మాటలు చెప్పి మనిషిని ఉబ్బగొట్టే నచ్చగొడితే జనం ఎవరు నచ్చరు, ఎవరు చేయరు. వీడు దొంగ ఏం చేస్తుండంటే ఎందుకంటే తప్పు కొట్టి ఊర్లో తిరిగి అందరికి పైసలు 5 ఏళ్ళు పడితే 4 పడేది అంటాడు, 4 పడితే 3 పడేది అని చెప్పి ఇట్లాంటి కరువు పైసలు, ఆ కరువు పైసలు ఇట్లా దోపిడీ చేసి పైన చేసి 5 ఏళ్ళు ఇచ్చి 500 కోసుకుంటాడు, 10 ఏళ్ళు ఇచ్చి 10 ఏళ్ళు చూసుకుంటాడు. పోయి ముందు మా గంజి బొమ్మకు ముందే ఇటు కాడ పోయి గల్వ కాడ కూర్చోడు. ఇప్పుడు చిట్టి చేసి అట్లా మోసం చేస్తుండు, ఫైనాన్స్ చేసి ఇట్లా మోసం చేస్తుండు. ఇట్లాంటి మోసగాడు టండా మోసం అవుతుంది. నేను నిజాయితీగా ఒక్క అబ్బాయి పెళ్లి చేసుకుంటే కిట్ట బియ్యం నేను ఇచ్చేది కాదు, నన్ను ఫోన్ చేస్తే అడబోయి తీసుకుంటారు. నేను ఒక 10 ఎకరాల భూమి నేను వరి పండించుకొని సంపాదించిన మనిషి కాదు నేను. ఇట్లాంటి దొంగని మాత్రం ఎటగొట్ట కూరి ఒక మనిషి చచ్చిపోతే ఆ రాకముందే 1/2 క్వింటాల్ బియ్యం పంపిస్తున్నా. ఎందుకంటే నా తను అడగరాలు, నా సానుభూతితో అలగిస్తున్నా. ఈ సానుభూతి నాకు ఎందుకంటే నేను జనంలో నాకు ఓటేస్తారయ్యారని చెప్పి నా సానుభూతితోటి ఎవరు తిరుతురు ప్రజలు కూడా. ప్రజలు నీకే ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నారు? ప్రజలు మంచి పని చేస్తుండు,
మంచోడు. ఇట్లాంటి మనిషి నాకు దొరకరు వీళ్ళు. ఇట్లాంటి మనిషి ఎవరైనా ఉండని ఈ మంచి చేసిన ఓటేద్దాం, చెడు చేసుకొని ఓటేయద్దు. ఈ చెడు చేస్తే రేపు టండాకి చెడు చేసిపోతాడు. మళ్ళీ నలుగురు పిల్లల్ని తీసుకుపోయి పత్తాలు ఆడతారు, నలుగురు పిల్లల్ని తీసుకుపోయి ఏడన్నా చిక్కులు తింటాడు కూర్చొని బీర్ బరాంటి తాగి కూర్చుంటారు. ఇట్లాంటి దొంగలీలు ఈ దొంగలని చెప్పి ఇట్లాంటి దొంగలకు ఎప్పుడు నమ్మొద్దు. ఎందుకంటే నేను పత్తాడనికి పోను, నేను తాగడానికి పోను. ఎందుకంటే ఒక ప్రజా సమస్య చిన్న సమస్య వచ్చినా కానీ ఎవరు లేకున్నా తల్లిదండ్రులు లేకున్నా కానీ నేను పోయి స్వయంగా తీసుకొని వచ్చాడు గణిత నాది. ఇట్లాంటి మనిషి దొరకడు మాకని చెప్పి చెప్తారు. నా మనసులో ఏముందంటే ఒక్కసారి వీళ్ళు ఓటేసి నన్ను గెలిపిస్తే ఈ ఓటు కోసం నేను 5 ఏళ్ళు కాదు, నేను ఉన్నంత రోజు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా చచ్చిపోయినప్పుడు దాన్ని ఫోటో ఎట్లా దేవుడాడుతారు అట్లాంటి గణితాలు చేస్తానని చెప్పి నాకు ఒక కోరిక నేను గెలుపొందాలని చెప్పి ఈ ఛాన్స్ ఇవ్వాలని చెప్పి అందరికీ మని చేసి నేను అందరికీ దండం పెడుతున్నానని చెప్పి ముగిస్తున్నాను. రాజాలక్ష్మి నాకు ఓటు వేసి అందరు గెలిపించాలి. అందరికీ నమస్కారం. గ్రామ ప్రజలకి, పెద్దలకి, అందరికీ, బంధుమిత్రులకు అందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి 5వ వార్డు పోటీ చేస్తున్నా. నాది కాంగ్రెస్ పార్టీ మా మామగారు, మా మామయ్య కత్తెర గుర్తుకి అందరూ ఓటిచ్చి నాది గౌన్ గుర్తు. నా పేరు అర్జున్ నాయకు, నేను సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని. అదేవిధంగా మా పార్టీ తరఫున బలపరిచిన క్యాండిడేట్ రాజలక్ష్మి లక్ష్మణ్ నాయక్ గారు. మా పార్టీ తరఫున వాళ్ళకి మద్దతు ఇచ్చినాము. వాళ్ళే సర్పంచ్ క్యాండిడేట్గా మేము ఎన్నుకున్నాము. అదేవిధంగా వాళ్ళు ఈసారి 2-3 సార్లు ఓడిపోయారు. ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ అన్ని విధాలుగా ఓడిపోయారు. ఇప్పుడు ఈసారి ఛాయిస్ వచ్చింది. అతనే మాకు బీజేపీ సపోర్ట్, ఇక్కడ బద్దునాయక్ అనేది సపోర్ట్ ఇస్తున్నాడు. అదేవిధంగా ఎన్నో దుష్ట ప్రచారం చేసుకుంటూ పోయినా కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రాజలక్ష్మి లక్ష్మణ్ నాయక్ మాత్రం 100 ఓట్లతో మెజార్టీ కంపల్సరీగా గెలుస్తున్నది ఈ తండాలో. అదేవిధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి మన తండాలో. మోరీ కానీ తమాలకి లైట్లు కానీ ఇంకా చిన్న చిన్న రోడ్ల పనులు ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకోటి గ్రంథాలయం లేదు ఊర్లో. పిల్లలు మొత్తం ఆగమవుతున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. కానీ మా ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఎమ్మెల్యే ఉన్నారు, మా సీఎం సాబ్ ఉన్నారు, మా ఎంపీ ఉన్నారు. అలానే మన కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన మన రాజలక్ష్మి నాయక్ని మనం గెలిపించుకోవాల్సి కోరుతున్నాను. బీజేపీ అధ్యక్షుడు తీసుకున్నా సీనియర్ నాయక్ లక్ష్మణ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ ఓటు చేస్తున్నంటే నేను కూడా నామినేషన్ వేసిన. నామినేషన్ ఎందుకు, నాకన్నా చిన్న వ్యక్తి సర్పంచ్ కడుతుంటే ఆమెకు నేను నమస్తే పెట్టలేక మా తాత పదవి లేకున్నా ఇంటింటికి పోయిన అన్ని ఇంట్లకు ఆయన బియ్యం పోయినాయి, పదవి లేకుండా చేసిన ఆయన. అందుకనే ఊరికి మంచి చేశాడని నేను కూడా పార్టీ లేదు, మా తాతని గెలిపిద్దాం, పార్టీ స్థానిక ఎన్నికలు కూడా పార్టీలు వద్దు, నాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్ పార్టీ ఉండాలని తాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తా. కంపల్సరీ 150-160 ఓట్లతో గెలిపించి మేము ముందుకు వస్తామని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు మెంబర్గా నిలబడ్డా. 150-200 ఓట్లతోటి మెజార్టీ రావాలి అని కోరుతున్నా. అన్నా నుంచి నాకు తెలివి రాకముందు నేను కాంగ్రెస్ అని ఉన్నా. ఎవరు పిలిచినా పోను, కొట్టినా పోను, సచ్చినా ఇల్లే, బతికినా ఇల్లే. ఈ పార్టీకి మాత్రం పుడగొట్టవద్దు, కంటి నింగా ఉండాలి అని ఎత్తి మీద కూర్చుంటున్నా. నేను ఎవరు ఎట్లా పోను, ఎవరికి భయపడను. ఈయన తాగాలి, దాని తాగాలి అని అంటే భయం. ధైర్యంగా నిలబడాలి, నీళ్ళు తాగాలి, ఆయనతో కొట్లాడాలి, ఆయన కొట్టేయాలి. నువ్వు ఎవడు నాకు పిలివే, నాకు చదివి పెట్టినావు అని అనాలి. మనకి ఎందుకు బాధ, ఎందుకు కావాలి మనకు? ఈయనంటే పోవాలి ఎందుకు? ఆయన తాగాలి, ఈయన తాగుతా వస్తా. 7 రూపాయలు ఇస్తాడు, రేపు పోతుందాగా అయిపోతుంది. కష్టం చేసినా, కూలి చేసినా పైసలు ఎల్లరికి పడవు. రెక్కలు ఇడిచి కష్టం చేస్తే రెక్కలకి దార పోసిన పైసలు మన ఏంటనే ఉంటుంది. 7 రూపాయలు ఇస్తాడు, రేపు పొద్దున పోతాయి. పైసలకు ఆశపడవద్దు. ఇచ్చిన ఎవరన్నా ఇస్తే తీసుకోవాలి. చేయి గుర్తుకే చేయాలి. ఆనాడు నుంచి హత్య పార్టీ ఇది. ఎంపీ ఎమ్మెల్యే మంచి చెడు మనది. పని చేయకపోతే గుంజి పని చేపించుకున్నాము, ఈ వ్యక్తి మంచి వ్యక్తి అని.
ఏడుచుకుంటామంటే తుడుచుకుంటామంటే బియ్యం ఇప్పిస్తాడు. మా ఇంట్లో చూస్తే బియ్యం లేకపోయి అరే బియ్యం ఇచ్చిడా అని బియ్యం చూసి వంట చేసుకొని తినేటోళ్ళము. కానీ మాకైతే లక్ష్మణ్ నాయక్ని గెలిపించుకోవాలని కంటికి నిద్ర లేకుండా ప్రచారం చేసుకోవాలి, అందరు గెలిపించుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ తరఫున నేను వార్డ్ నెంబర్గా నించున్న లక్ష్మణ్ నాయక్ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మా ఊర్లో సమస్య అంటే చాలా ఉన్నాయి. రోడ్ల సమస్య, మోరుల సమస్య అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. మన కించపరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఊర్లో. వీళ్ళు ఇట్లా తింటారు, వీళ్ళకు ఏలుముద్ర ఉంది, వీళ్ళకి చదువు రాదు, గీత రాదు, చదువు రాదు అని కించపడుతుర్రు. అయితే మనం ఏం చేయాలి? వాళ్ళని చదువు రాంది ఏమంటారు, మనకు జాబులు రావు, ఇది రావు, ఇది వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకేం వచ్చు రాయడానికి, వాళ్ళని నించోడానికి అధికారం లేదు, మీరు ఏం మాట్లాడుతుర్రు అది ఇది అని కించపరుస్తుర్రు. అయితే మనం ఏం చేయాలి? ఎన్నికలు ఉన్న వాళ్ళు, మనం చదువుకున్న వాళ్ళు వార్డు నెంబర్ నించున్నాం కదా, 6వ వార్డు నుంచి నేను కృష్ణవేణి, మెగావత్ కృష్ణవేణి లచ్చునాయక్ నేను నించున్నా కదా. నేను కూడా ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయే. నేను ఏమైనా రాయగలుగుతా, ఏమైనా చెప్పగలుగుతా, 10 మందిలో నేను నించొని మాట్లాడగలుగుతా. వాళ్ళకు కూడా మాటలు వచ్చు, అన్నీ వచ్చు. అయితే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న ఏ సర్టిఫికేట్ గ్యారంటీ లేదు. ఇది నిజం. ఎందుకు గ్యారంటీ లేదంటే అమ్మాయికి ఏజ్ లేదు. ఏజ్ లేని మ్యారేజ్లో ఆధార్ కార్డ్ చేంజ్ చేసి, బర్త్ సర్టిఫికేట్ చేంజ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడేమో రాజకీయాల్లో వచ్చిర్రు, డబ్బుల కోసం వచ్చిర్రు. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు? మాకు ఈ రాజకీయంలో దిగితే మాకు డబ్బులు వస్తాయని దిగుతుర్రు. అయితే ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసి ఈరోజు ప్రజలని మోసం చేసి డబ్బులు తీసుకోపోయి మనం వేరే దేశంకి పోదాం, అక్కడ పోయి బతుకుతామని చేస్తుర్రు వాళ్ళు. అయితే వాళ్ళు డబ్బులు లేవు, ఇది లేవు, అది లేవు అని అంటుర్రు. డబ్బులు కాదు సమస్య ఇక్కడ. మన రాజకీయం తరపు న్యాయం జరుగుతుందా లేదా, మన ఇంటి సమస్యలను పట్టించుకుంటుర్రా లేదా వీళ్ళు అని మనం న్యాయంగా మాట్లాడాలి, చూడాలి ఈ రోజున.